ఓకే, మనం ఫేస్బుక్ పేజీ లాగిన్ అయిన తర్వాత నోటిఫికేషన్ అనే సింబల్ దగ్గర అయితే ఉన్నాం. కానీ ఇక్కడ చూడండి, మనకి ఒకటి రీల్స్ సింబల్ తోని నోటిఫికేషన్ అయితే ఒకటి వచ్చింది. ఇక్కడ నోటిఫికేషన్ సింబల్ కూడా కనిపిస్తుంది. పైన మనకి లైక్ కామెంట్స్ ఉంటాయి. ఇది మాత్రం మనకి నోటిఫికేషన్ సింబల్ అయితే చూపిస్తుంది. సో ఈ నోటిఫికేషన్ ఏంటి అనేది అయితే క్లియర్ గా చూస్తే, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ బై ట్రై ఏ న్యూ మ్యూజిక్ ఫీచర్ ఫర్ యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ అని చెప్తుంది. అంటే మనం రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా, దాని తరపు నుంచి మనం ఇయర్నింగ్స్ చేసుకోవాలంటే మనకి యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ ఉండాలి. సో ఆ మానిటైజేషన్ తరపునే ఇప్పుడు మనకు లైసెన్స్డ్ మ్యూజిక్ అనేది వచ్చింది. అంటే మనం ఎన్నో మ్యూజిక్స్ అనేది యూజ్ చేస్తూ రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా, కానీ కొన్ని వీడియోస్ని మీరే గమనించుకోండి. మనం ఏ వీడియోకి అయితే మ్యూజిక్ యాడ్ చేసి మనం వీడియో అప్లోడ్ చేస్తామో దానికి ఎన్ని లక్షల వేల కోట్లు వచ్చినా మనకి ఇయర్నింగ్స్ అనేది జీరో ఉంటాయి. కానీ ఇప్పుడు అలా లేకుండా మనం మనీ కూడా ఇయర్నింగ్ చేసుకునే విధంగా ఫేస్బుకే మనకి లైసెన్స్డ్ మ్యూజిక్ అయితే ఇచ్చేసింది. సో మరి దీనిలో మనకి ఏమేమి మ్యూజిక్స్ ఉంటాయి, మనకు బెనిఫిట్ అయ్యేవే ఉంటాయా, కానివి ఉంటాయా, నార్మల్వి ఉంటాయా, ఏంటి అసలు ఇది రావాలంటే మనం ఏం చేయాలి, మరి సినిమా మ్యూజిక్స్ కూడా ఉంటాయా అని మీకు కూడా ఒక డౌట్ అయితే వచ్చే ఉండొచ్చు. నాకు కూడా అదే డౌట్ అయితే వచ్చింది. సో మరి దీని పరిస్థితి ఏంటి అనేది అయితే మనం ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి అయితే చూసుకుందాం. మీరు కూడా ఒకసారి అయితే నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. వస్తే మాత్రం కంటిన్యూషన్లో వీడియోస్ అయితే మాత్రం ఎలా వచ్చేది మీకు మ్యూజిక్ అనే దాన్ని బట్టి కంటిన్యూషన్ అయితే అయిపోండి. ఇప్పుడు నేను నా మ్యూజిక్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కొంచెం అయితే మనకి లోడింగ్ అవుతుంది. సో ఈ లోడింగ్ ప్రాబ్లం అయితే ఇక ఫేస్బుక్లో అసలే పోవట్లేదు. చూడండి, మనకి యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ డైరెక్ట్గా మనకి ఓపెన్ అయిపోయి యూ ఆర్ ఇన్వైటెడ్ టు యూజ్ లైసెన్స్డ్ మ్యూజిక్ విత్ యాడ్స్ అండ్ రీల్స్ అని చూపిస్తుంది, ఇంక్లూడింగ్ ఎలిజిబుల్ ట్రాక్స్ ఫ్రమ్ ద ఫేస్బుక్ ఆడియో లైబ్రరీ. ఫేస్బుక్ ఆడియో లైబ్రరీ నుంచి వెళ్ళే మనకి లైసెన్స్డ్ మ్యూజిక్ అనేది ఇచ్చేసింది. సో ఇక్కడ నుంచి అప్లోడ్ చేసే మన మ్యూజిక్స్కి మనకి మానిటైజేషన్ కూడా ఉంటుంది అని అయితే ఫేస్బుక్ అయితే బిగ్ సర్ప్రైజ్ అయితే మనకైతే ఇచ్చేసింది. ఇక్కడ మనకు ట్రై ఇట్ నౌ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఈ ట్రై ఇట్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనల్ని అయితే వీడియో అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఏదైనా ఒకటి వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే కదా దీని అసలు విషయం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఏదో ఒకటి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆడియో ఉంది కదా, ఈ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే యాడ్ మ్యూజిక్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకి చాలా మ్యూజిక్స్ అయితే ఫేస్బుక్ ఆడియో లైబ్రరీ నుంచి మనకి కనిపిస్తున్నాయి. ఇందులో మనకి కొన్ని సాంగ్స్ కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినవి, అలాగే ఎస్పి అలాగే చరణ్, హరిణి అని ఇలా ఎవరైతే సింగర్స్ ఉన్నారో వాళ్ళు పాడిన సో మెనీ మూవీ సాంగ్స్ కూడా మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అవును, వీటిని యూజ్ చేసుకోవడం వల్ల మనకి మానిటైజేషన్ ఉంటుందా ఉండదా, లేదంటే కేవలము ప్లెయిన్గా ప్లే అయ్యే మ్యూజిక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ఇయర్నింగ్స్ ఉంటాయి అని ఇక్కడ మళ్ళీ మనకైతే డౌట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడే నాకు లైసెన్స్ మ్యూజిక్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు డే టు టైం కూడా చూడొచ్చు. మరి ఇక్కడ మనకి సినిమా పాటలు కూడా మనం యాక్సెప్ట్ మానిటైజేషన్కి ఉందా లేదా, కేవలం నార్మల్ మ్యూజిక్స్ మాత్రమే ఉందా లేదా అనేది అయితే ఒక 1 వీక్ లోపల అయితే మీరు చూడొచ్చు. ఎందుకంటే ఆన్ ది స్పాట్లో మనం ఏ విషయాన్ని కూడా చెప్పలేము కాబట్టి ఈ 1 వీక్లో దీని గురించి అంటే మ్యూజిక్ వాడితే కూడా మనకి ఇయర్నింగ్స్ అవుతున్నాయా కావాలని క్లారిటీ కూడా మీకైతే ఇస్తాను. కాబట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఈ విషయం కూడా మీకు చెప్పగానే సో మీరు కూడా ఈ లైసెన్స్డ్ మ్యూజిక్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలనే టిప్స్ కూడా మీకు అందిస్తారు. మరి ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి.